ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ 2 రోజుల క్రితం అనుకుంటాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోటి 2-3 సార్లు కలిసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అతనిలో దమ్ లేదు అని చెప్పి వ్యాఖ్యానించాడు. ఇక్కడ చాలామంది దమ్ లేదు అంటే ఇద్దరు కలిసి ఏదో కుస్తీ ఫైటింగ్ చేసి కుస్తీలో రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని కింద పడేసి ఓడగొట్టినట్లు కాదు. అది దమ్ లేదు అనేది మన రాహుల్ గాంధీ ఉద్దేశంలో అతనిలో అంత చాతుర్యం అంటే అంత నాలెడ్జ్ లేదు, రాజకీయ నాలెడ్జ్ అంతగా లేదు. ఏదో వేరే వాళ్ళు చెప్పినట్లుగా ఆయన చేస్తాడు పాలన అనేట్టుగా అర్థం వచ్చేట్టుగా మాట్లాడాడు ఆయన. అది దాని గురించి నాకు అంత పెద్దగా అవగాహన లేదు. ఎవరు పెద్ద మేధావులో నేను వాళ్ళతో కలిసి తిరిగింది లేదు కాబట్టి ఎవరెవరి నాలెడ్జ్ వాళ్ళకు ఉండవచ్చు. కాకపోతే ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఈ మధ్య నిన్న 2-3 రోజుల క్రితము బీజేపీ మినిస్టర్ ఒక అతను మంత్రి నితిన్ గడ్కరీ అతని మాటల్లో ఏమన్నాడు అంటే మీరే చూడండి, నేను మీకు ఆ క్లిప్పింగ్ పెడుతున్నాను. राहुल गांधी को किस तरह से देखते हैं? दिल्ली में आने के बाद मैंने एक बात का अनुभव किया कि अलग अलग प्रकार के लोगों को मिला मैं, तो मैंने एक बात देखी कि जिन लोगों को मैं दूर से बहुत बड़ा समझ रहा था, उनके नजदीक जाने के बाद मुझे पता चला कि वो छोटे हैं, और दूर से मैं जिनको छोटा समझ रहा था उनके नजदीक जाकर मुझे पता चला कि वो बहुत बड़े. చూశారు కదా క్లిప్పింగ్. నితిన్ గడ్కరీ ఏం చెప్తున్నాడు అంటే, నేను సమాజంలో కొందరు వ్యక్తులను అంటే ఢిల్లీకి రాకముందు నేను ఢిల్లీలో కొందరు వ్యక్తుల్ని చాలా గొప్పగా ఊహించుకున్నాను, కానీ నేను వచ్చి వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళంత గొప్పవాళ్ళు కాదు అని అంటూనే రాహుల్ గాంధీ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏమన్నాడు అంటే, నేను రాహుల్ గాంధీని దూరం నుంచి చూసినప్పుడు అతని దగ్గర ఏమీ లేదు అనుకున్నాను, కానీ దగ్గర నుంచి చూసినప్పుడు నేను అనుకున్నదంతా కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది అని చెప్పిండు. అంటే అతని ఉద్దేశంలో ఇప్పుడు ఈ మధ్య నితిన్ గడ్కరీ ఒక విధంగా చెప్పాలి అంటే బీజేపీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అతనికి కూడా ప్రధానమంత్రి కావాలనేటువంటి కోరిక బలంగా ఉన్నట్లు అనిపిస్తుంది మనకు. అతని మాటల్లో ఈ మధ్య 2-3 సార్లు ప్రధానమంత్రి మోదీ చేసినటువంటి పనుల గురించి కూడా అతను కొంచెం వ్యతిరేకత వెలిబుచ్చినట్టు నేను వీడియోలు చూశాను. సో ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, రాహుల్ గాంధీ చెప్పిన దానికి నితిన్ గడ్కరీ చెప్పిన దానికి కొంత సామీప్యత ఉండడం వల్ల నాకు